నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన కైకలూరు దానగూడెం దళితుల వ్యవహారం ఇప్పుడు పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇప్పటికే 10 రోజులైంది దానగూడెం దళితులపైన విచక్షణారహితంగా ఎవరైతే కాపు వర్సెస్ దళితుల మధ్య జరిగిన ఈ ఘర్షణ, ఆ కాపు నాయకుడు కుట్రదారుడు కొల్లి వరప్రసాద్ అని చెప్పి దళితులందరూ కూడా చాలా ముక్త కంఠంతో చెప్తున్న నేపథ్యంలో కొల్లి వరప్రసాద్ అనే వ్యక్తి ఈరోజు వరకు కూడా ఎక్కడా కూడా అందుబాటులో లేకుండా అప్ స్టాండ్లో ఉన్నాడు. ఎక్కడో ఎమ్మెల్యే అనుచర గణం గుప్పెట్లో ఉన్నాడు, ఎక్కడో దాక్కున్నాడు, ఎవరికి అంతుపట్టట్లేదు. కొంతమంది రాజమండ్రి సైడ్ ఎక్కడో ఉన్నారని, కొంతమంది హైదరాబాద్లో ఉన్నాడని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కైకలూరులో. మరి వాళ్ళ సెప్టెంబర్ 5వ తేదీన జరిగిన ఈ గణేష్ నిమజ్జనం సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా చాలా వీడియోస్లో మరి కొల్లి వరప్రసాద్ ఉన్నాడు అక్కడే అని మరి దానగూడెం దళితులు చాలా మహిళలు ముక్త కంఠంతో చెప్తున్నారు. మరి వాళ్ళు చూడకుండా ఎలా చెప్తారు? మరి ఎంటీవీ ఇంటర్వ్యూలో కూడా చాలా స్పష్టంగా చెప్పారు మహిళలు. కొల్లి వరప్రసాద్ ఈ ఘటన జరిగినప్పుడు, ఈ దాడులు జరిగినప్పుడు దాదాపుగా 400 మంది మూకుమ్ముడిగా దానగూడెం దళితులపైన దాడికి తెగబడ్డారు. కొల్లి వరప్రసాద్ ఆధ్వర్యంలో ఇదంతా కొల్లి బాబీ కనుసన్నలోనే జరిగిందనేది దళితులందరూ కూడా ముక్త కంఠంతో చెప్తుంటే, ఈ వీడియోల్ని మార్ఫింగ్ చేసి కొల్లి వరప్రసాద్ సోషల్ మీడియా గ్రూపుల్లో పెడతాడు. ఈ కొల్లి వరప్రసాద్ చేసిన తప్పు ఒప్పుకోవడం మానేసి జరిగిందా లేదా అనే దానికంటే అక్కడ నిమజ్జనం జరుగుతుంటే ఆ కైకలూరు ప్రాంతంలోని ఉన్న కాపులు వస్తే స్థానికులు గుర్తుపడతారని చెప్పి బయట ప్రాంతాల్లో ఉన్న కాపు యువతను పిలిపించి అక్కడ ఈ విధంగా దాడి చేయించారని కూడా ఆరోపణలు వినిపిస్తుంది ఈ కొల్లి వరప్రసాద్ పైన. 5వ తేదీన జరిగిన ఈ గణేష్ నిమజ్జనంలో మిగిలిన వాళ్ళు సెల్ ఫోన్లో తీసుకున్నారు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా డ్రోన్ విజువల్స్ తీశారు. ఈ డ్రోన్ విజువల్స్లో ఎవరున్నారు, కొల్లి వరప్రసాద్ ఉన్నాడా లేడా, పోలీసులు ఎందుకు నిర్ధారించట్లేదు, డ్రోన్ విజువల్స్ వల్ల ఉపయోగం ఏంటి, డ్రోన్ విజువల్స్లో ఏం జరిగింది, పక్కా రికార్డ్స్ ఆధారంగా అయితే బయటకు పెట్టాలి. డ్రోన్ విజువల్స్ తీసింది పోలీస్ డిపార్ట్మెంట్ రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా ఏలూరు జిల్లాలో డ్రోన్ విజువల్స్ని ప్రవేశపెట్టి ఎక్కడైతే అసాంఘిక అరాచక కార్యక్రమాలు జరుగుతున్నాయో వాటిని అరికట్టాలనే కదా. మరి ఈ కైకలూరులో మరి గణేష్ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 5న జరిగిన ఈ కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ డ్రోన్ ద్వారా విజువల్స్ని కూడా కవర్ చేశారు. ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారు, ఎవరెవరు ఏ ర్యాలీలో ఉన్నారు, పర్టికులర్గా డ్రోన్ విజువల్స్ పోలీస్ దగ్గర ఉన్నాయి. మరి ఆ డ్రోన్ విజువల్స్లో కొల్లి వరప్రసాద్ ఉన్నాడా లేడా అనేది ఎందుకు కన్ఫర్మ్ చేయడం లేదు, డ్రోన్ విజువల్స్ని ఎందుకు బయట పెట్టడం లేదు పోలీస్? ఏంటి దీంట్లో ఉన్న మీ మీద ఉన్న ఒత్తిడి ఏమైనా ఉందా? ఎందుకు బయట పెట్టలేదు? దాంట్లో నిజంగా కొల్లి వరప్రసాద్ ఉన్నాడా లేడా అనేది క్లారిటీ వస్తుంది. కొల్లి వరప్రసాద్ ఎందుకు ఊరోలు పెట్టి పరారైపోయి ఎక్కడెక్కడో తిరిగే పరిస్థితి ఏర్పడింది? మరి రాజకీయ పరంగా స్థానికంగా ఉన్న కైకలూరు ఎమ్మెల్యే గారు కూడా ఈ కొల్లి వరప్రసాద్ని ఎందుకు ఇంత వివాదం ఎందుకు, ఇలాంటి పార్టీకి గవర్నమెంట్కి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఖచ్చితంగా కొల్లి వరప్రసాద్ ఎక్కడున్నా సరే పోలీసులకు లొంగుపో అని కూడా ఒక అడ్వైజ్ చేశారని కూడా మనకున్న సమాచారం. మరి కొల్లి వరప్రసాద్ మరి లొంగిపోతాడా, లేకపోతే పోలీసులు అరెస్ట్ చేస్తారా? అసలు పోలీసులు అరెస్ట్ చేయాలంటే వాళ్ళకి ఆధారాలు ఎక్కడ ఉన్నాయి, లేదా ఆధారాలు లేవు అని కొంతమంది పోలీసులు చెప్తున్నారు. అసలు కొల్లి వరప్రసాద్ సీన్ ఆఫ్ ఎఫెన్స్ ఎక్కడైతే ఈ ఘటన జరిగిందో దానగూడెంలో ఎవరినైతే దళితుల్ని దాడి చేశారో ఆ దాడి చేసిన టైంలో ఈ కొల్లి వరప్రసాద్ లేడనేది కొంతమంది పోలీసులు వత్తాసు పలుకుతున్నట్టుగా కూడా మనకున్న సమాచారం. మరి దీనిపైన పోలీసులు ఉన్నతాధికారులు ఖచ్చితంగా స్పందించాలి. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు పెద్ద సంచలనం జరుగుతుంది. ఈ నెల 18వ తేదీ నుండి అసెంబ్లీ కూడా జరగబోతుంది కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా దీన్ని ప్రస్తావించడానికి ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు లేకపోతే మిగిలిన పార్టీ సంబంధించిన వ్యక్తులు ఇది శాసనసభలో కూడా ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది. దానగూడెం దళితుల వ్యవహారం. మరి కొల్లి వరప్రసాద్ అలియాస్ కొల్లి బాబీ జనసేన పార్టీ నాయకుడు అంటే క్రియాశీలక కార్యకర్తే. మరి జనసేన పార్టీ నాయకులు కూడా దీన్ని ఖండించారు. ఆయన ఒక నాయకుడు కాదు, కొల్లి వరప్రసాద్ కేవలం ఒక క్రియాశీలక
కార్యకర్త మాత్రమే. అతని వల్ల మొత్తం కైకలూరు మొత్తానికి జనసేన పార్టీకి చాలా డ్యామేజ్ అయ్యి వచ్చే అవకాశం ఆల్రెడీ వచ్చింది. అతను ఏ పదవి లేదు, జిల్లా స్థాయి నాయకుడు కాదు, నియోజకవర్గ స్థాయి నాయకుడు కాదు, కేవలం గల్లీ నాయకుడు, అంతకంటే కాదు, క్రియాశీలక కార్యకర్త కేవలం జనసేన పార్టీ. అతని గురించి జనసేన పార్టీని అంతటినీ డ్యామేజ్ చేయడానికి అవకాశం లేదు. జనసేన పార్టీలో మా అందరిలో ఎవరు కూడా మేమందరం కూడా నిబద్ధతగా దళితులంటే లేకపోతే ఇతర కులాలంటే కలిసి ఉండే మనస్తత్వం కైకలూరు జనసేన పార్టీలో ఉందని ఆ పార్టీకి సంబంధించిన నాయకులు చాలా స్పష్టంగా చెప్పారు ప్రెస్ కాన్ఫరెన్స్లో. కులాలకు అతీతంగా పనిచేసే పార్టీ జనసేన అని నాయకులు చెప్తున్న తీరు మరి వీళ్ళ చాలామంది హర్షిస్తున్నారు. మరి కొల్లివర ప్రసాద్ అనే వ్యక్తి ఒక సామాన్య కార్యకర్త, జనసేన పార్టీని అడ్డం పెట్టుకుని కైకలూరు స్థానిక ఎమ్మెల్యే గారితో ఏ కార్యక్రమం ఉన్నా కూడా ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి కైకలూరులో పెద్ద పెద్ద హోర్డింగ్స్ పెట్టి ఫ్లెక్సీలు వేసి ఒక నాయకుడు అని చెప్పి చలామణి అవడానికి, ఎక్కడ పడితే అక్కడ దందాగిరి చేయడానికి, బ్రాందీ షాపులపైన చెరువులపైన అనేక రకాల దోపిడీకి ఈ కొల్లివర ప్రసాద్ ఒడిగడుతుంటే జనసేన పార్టీని ఎందుకు సహిస్తున్నారు? ఇలాంటి క్రియాశీలక కార్యకర్త అయినా ఎంటైర్ జనసేన పార్టీకి బ్యాడ్ వస్తుంది కదా. జనసేన పార్టీ అధిష్టానం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి స్పందించాలి వెంటనే. ఈ కొల్లివర ప్రసాద్ అనే వ్యక్తి పైన ఎందుకు యాక్షన్ తీసుకునే ఆలోచన పార్టీ చేయడం లేదని కూడా విమర్శలు వస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలోనే పోలీస్ పైన కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పి దాని కూడా దళితులు అంటున్నారు. ఈ డ్రోన్ విజువల్స్ బయట పెడితే వాస్తవాలు బయటకు వస్తాయి అంటున్నారు. మరి పోలీసులు ఎందుకు డ్రోన్ విజువల్స్ని దాచిపెడుతున్నారు? ఎందుకు ఈ తాత్పర్యం చేస్తున్నారు? ఇంతలో ఈ ఇష్యూ ఎంతటితో ఆగేది కాదనేది స్పష్టంగా కనపడుతున్న నేపథ్యంలో ఇప్పుడు రాష్ట్రంలోనే దళిత నాయకుడిగా ఉన్న మాజీ అమలాపురం ఎంపీ హర్ష్ కుమార్ గారు ఈవేళ కొద్దిసేపటి క్రితమే కైకలూరు దానగూడెం దళిత వాడకి వెళ్ళారు. ఆ దళిత వాళ్ళలో కూర్చుని ప్రజలతో స్వయంగా మాట్లాడారు, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నారు. అసలు దాడి ఎలా జరిగింది, ఎవరు చేశారు, అది ఏం జరిగింది, దీంట్లో ఎవరి పాత్ర ఉంది, దీని కీలక నాయకుడు ఎవరు అని అక్కడ బాధితుల్ని పరామర్శించారు. ఎవరైతే గాయాల పాలయ్యారో వాళ్ళని పరామర్శించారు. ఇప్పుడు గ్రామంలో కైకలూరు దానగూడెం దళితులతో కూర్చొని హర్ష్ కుమార్ గారు మాట్లాడే పరిస్థితి అక్కడ వచ్చింది. ఇవాళ ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద సంచలనంగా మారే అవకాశం కనిపిస్తుంది. హర్ష్ కుమార్ గారు వచ్చారంటే ఏదైనా ఒక ఇష్యూ ఉంటేనే ఖచ్చితంగా దళితుల పట్ల అండగా ఉండడానికి, దళితుల పక్కన పోరాడడానికి, ప్రభుత్వాన్ని నిలదీయడానికి హర్ష్ కుమార్ గారు ఎక్కడైనా సరే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్తారు. ఇవాళ కైకలూరు దానగూడెం దళిత పేటకు వచ్చారు హర్ష్ కుమార్ గారు. అక్కడ వాళ్ళందరినీ పరామర్శిస్తున్నారు, వాళ్ళతో మాట్లాడుతున్నారు. మరి ఈవేళ రేపట్లో మరి పోలీసు వైఖరి అంటే చాలా స్పష్టంగా చెప్పాలని కూడా దళితులు హర్ష్ కుమార్ గారికి ఒక విన్నపం చేశారని కూడా తెలుస్తుంది. పోలీసులు డ్రోన్ విజువల్స్ దాయటం వల్లే కొన్ని వాస్తవాలు బయటకు రావట్లేదని కూడా మరి ఆరోపణలు వస్తున్నాయి. పోలీసు ఉన్నతాధికారులు దీనిపైన స్పందించాలి. కైకలూరు దానగూడెం దళితులపైన జరిగిన దాడికి మూలకర్తలు ఎవరు, కుట్రదారులు ఎవరు, ఈ కుట్రదాడని ఆరోపణలు ఎదుర్కొన్న ఈ జనసేన పార్టీ క్రియాశీలక ఒక నాయకుడు కాదు, ఏ పదవి లేని ఒక క్రియాశీలక సభ్యుడిగా ఉంటున్న కొల్లివర ప్రసాద్ పైన ఆరోపణలన్నీ వినిపిస్తున్నాయి. కొల్లి ప్రసాద్ ఎందుకు ఇప్పటి వరకు అదుపులోకి తీసుకోలేదు, ఎందుకు మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు పోలీస్ అని కూడా హర్ష్ కుమార్ గారితో పాటు అక్కడ దళిత వాడంతా కూడా ఒక ముక్తఖండంతో డిమాండ్ చేస్తున్నారు. పోలీసు వైఖరి అంటే స్పష్టంగా తెలియాలి. కొల్లివర ప్రసాద్ని అరెస్ట్ చేయాలని దళిత వాడంతా కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో డ్రోన్ విజువల్స్ని పోలీసులు బయట పెడితేనే వాస్తవాలు బయటకు వస్తాయి. అటు జనసేన పార్టీ నాయకులు కూడా జనసేన పార్టీకి ఈ దళితవాడ దళితులకి ఎలాంటి సంబంధం లేదు, ఈ వివాదంలో వాళ్ళు మేమంతా కూడా ఒక అన్నదమ్ముల కుటుంబంలాగా కలిసి ఉంటాం కాబట్టి ఒక కొల్లివర ప్రసాద్ వల్ల జనసేన పార్టీకి చెడ్డ పేరు వస్తానంటే ఎట్టి పరిస్థితుల్లో సహించు. పార్టీకి నాయకుడేం కాదు కొల్లివర ప్రసాద్, ఓన్లీ ఒక కార్యకర్త మాత్రమే. అట్లాంటి వ్యక్తి గురించి జనసేన పార్టీకి చెడ్డ పేరు వచ్చే ప్రయత్నానికి మేమేం మాత్రం ఒప్పుకోమని చెప్పి కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు చాలా స్పష్టంగా చెప్పిన నేపథ్యంలో పోలీస్ వైఖరి ఇప్పటి నుంచి ఎలా ఉండబోతుంది, డ్రోన్ విజువల్స్ బయట పెడతారా లేదా, హర్ష్ కుమార్ గారు రంగంలో దిగారు కాబట్టి మరి ఇవాళ నుంచి ఆ అంశం ఏ దిశగా అడుగులు వేయబోతుంది, ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నం అవుతాయి, ఏం జరగబోతుంది అనేది మరి 1-2 రోజుల్లోనే స్పష్టమయ్యే అవకాశం ఉంది. కొల్లివర ప్రసాద్ అయితే ప్రస్తుతం పరారులో ఎక్కడెక్కడో తిరుగుతూ కొన్ని వీడియోలు చేస్తూ ఏదో మార్ఫింగ్ చేస్తూ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఇవన్నీ కూడా నమ్మడానికి అవకాశం లేదని కూడా దానగూడెం ప్రజానికం దళితులందరూ కూడా మరి పేర్కొంటున్నారు. హర్ష్ కుమార్ గారు రావడంతో ఇప్పుడు ఈ ఇష్యూ రాష్ట్ర స్థాయిలోనే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసే అవకాశం ఉంది.
పోలీసులు మరి డ్రోన్ విజువల్స్ని కూడా బయట పెడితేనే వాస్తవాలు బయటికి వస్తాయి. థ్యాంక్ యూ. RR Pet, Eluru.